ఈ సాంగ్ అయితే చూడండి. ఈ సాంగ్ మీద చేయమని మన సబ్స్క్రైబర్ అడిగారు. ఇప్పుడని కాదు 1 వీక్ పైన నుంచే అయింది. మాకు లిరికల్ అయినా ఫోటోతోటైనా చేయమన్నారు. ఇప్పుడు నేను ఒక సైడ్ అయితే లిరికల్ చూపిస్తాను. ఒక సైడ్ మీకు ఫోటోతోటి చూపిస్తాను. అంటే ఫోటోతోటి చేసింది లిరికల్ సేమ్ ఉంటది చూడండి. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై రై. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! నేనైతే మొత్తం వినిపిస్తలేను. ఇందులో ఏందంటే మీరు లిరికల్‌గా చేద్దామని అనుకుంటే లిరికల్‌గా చేసుకోండి. లిరికల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. కానీ మధ్యలో మనం కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. టెక్స్ట్ కూడా యాడ్ చేయాలి. ఏందంటే నేను ఫస్ట్ ప్లానింగే చేసుకున్నా ఇది ఫోటోతోటి చేద్దామని. ఎందుకంటే మాక్సిమం 90% అయితే చాలామంది ఫోటోతోటే ఇంట్రెస్ట్ ఉంటారు. ఒక 10% మంది అనేది లిరికల్‌గా అయితే అవుతుంది. కాబట్టి లిరికల్ కోసం నేను పెద్ద ఇబ్బంది అయితే పెట్టను మీకు. కాబట్టి లిరికల్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. అందులో ఫుల్ ప్రాజెక్ట్ 1 అయితే ఉంటది. ఇందులో ఓన్లీ లిరిక్స్ ఉంటది. ఇంకోటేందంటే లిరిక్స్ అనేది మొత్తం ఉండదు. మధ్యలో మనం యాడ్ చేసుకోవాలి. అది పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. చాలా సింపుల్ ప్రాసెస్ అది. అందులో బీట్ ఉంటది కాబట్టి ఒకటే లిరిక్స్ మీరు ఇంగ్లీష్‌లో అయినా పెట్టుకోవచ్చు. టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకోటి షేక్ ఎఫెక్ట్. షేక్ ఎఫెక్ట్‌ది కూడా సెపరేట్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇవైతే 2 అయితే ఇచ్చాను. అవైతే యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఎగ్జాంపుల్‌గా లిరికల్‌ది అయితే యూజ్ చేస్తున్నా కాబట్టి ఓపెన్ చేస్తున్నా. ఒకసారి వినిపిస్తాను కూడా చూడండి. ఓకే. ఇందులో ఉన్న ఫోటోస్ కానీ ఇక్కడ మధ్యలో అయితే లిరిక్స్ లేదు. బీట్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! లిరిక్స్ అయితే లేదు. ఓన్లీ బీట్ అయితే పెట్టాను. ఇక్కడ ఒకవేళ మీరు లిరికలే పెడదామని అనుకుంటే నేను సాంగ్ ఒకటి గూగుల్‌లోకి వెళ్తున్నాను. సారీ ఇంతకుముందు నేను కొన్ని పీఎన్‌జీస్ అయితే తీసుకున్నాను. మొబైల్ ఫ్లైట్ మోడ్‌లో పెడుతున్నాను. హిస్టరీలోకి వెళ్తాను చూపిస్తాను. ఒక నిమిషం. అంటే కొన్ని పీఎన్‌జీస్ తీసుకున్నా. ఇక్కడ చూడండి ఈ సాంగ్. ఇక్కడ తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా మీరైతే ఇందులో నుంచి మీరైతే లిరికల్ అయితే ఇక్కడ నుంచి కాపీ చేసి మీ యొక్క ఏదైతే లిరిక్స్ ఉందో ఇక్కడ మీరైతే టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లేదు మేము ఫోటోతోటి ట్రై చేద్దామని అనుకుంటే ఒకసారి బ్యాక్‌కి వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ చేసుకోండి. కాపీ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్. ఒకసారి కరెక్ట్‌గా ఏం చేస్తారంటే 3 సెకండ్ 21 మిల్లీ సెకండ్ ధర వచ్చేయండి. ఇక్కడ వస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఫోటోస్ బీట్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడనే వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. పేస్ట్ చేశారు కదా! ఇప్పుడు ఒకసారి చూడండి. కరెక్ట్‌గా బీట్ అయితే మ్యాచింగే ఉంటది. కానీ ఎఫెక్ట్ అనేది కొంచెం ఓల్డ్ ఎఫెక్ట్ అయితే ఉంటది. నేను చెప్పాను కదా! మాక్సిమం లిరికల్ తోటి పెడదామని అనుకుంటే లిరికల్ ట్రై చేయండి. లేదు మేము ఫోటో యూజ్ చేద్దామని అనుకుంటే ఫోటో యూజ్ చేయండి. నేను ఒకటే ఫోటోస్ అయితే యూజ్ చేసిన. అంటే ఒకటే డ్రెస్‌లో ఉన్న ఫోటోసే ఎక్కువ యూజ్ చేసిన. ఓకే. మీరు ఏం లేదు ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను మెయిన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ చెప్పడమే మర్చిపోయాను. మెయిన్ ఏందంటే ఫాంట్ కాబట్టి ఫాంట్ అయితే డెఫినెట్ అయితే డౌనింగ్ చేసుకోండి. యాడ్ చేసుకోండి. ఫాంట్ చాలా ఇంపార్టెంట్ ఫాంట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఫోటో చేంజ్ చేద్దామంటే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు ఇలా. పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు ఫోటో గురించి మనం ఓకే. చాలా ఉన్నాయి. ఇలాగైతే ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంతే దాని తర్వాత మీరైతే ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకోటేందంటే నల్ యానిమేషన్ అయితే ఉంటది. ఈ నల్ ఎఫెక్ట్ అయితే ఉంటది. ఈ నల్ ఎఫెక్ట్‌లో ఇందులో రాండమ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే పెట్టాను. ఇది రిమూవ్ చేస్తే మీకు వైబ్రేషన్ అనేది ఆటోమేటిక్‌గా రిమూవ్ అవుతుంది కాబట్టి దాన్నైతే ఏం రిమూవ్ చేయకండి. అలాగే ఉంచి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.